నగల దుకాణంపై జరిగిన దాడి ఘటనలో గాయపడి చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. కరీంనగర్లో పీఎంజే నగల దుకాణంపై దొంగల దాడి ఘటనలో గాయపడిన నగరంలోని పలు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న బాధితులను మాజీ మంత్రి కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్తో కలిసి పరామర్శించారు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. అనంతరం మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఫెయిల్ అయింది, సీఎం రేవంత్ పై మరియు పోలీసులపై ఫైర్ అయ్యారు. ఈ కార్యక్రమంలో గంగులతో పాటు ఎమ్మెల్యే సంజయ్, పాడి కౌశిక్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ మంత్రి జీవన్ రెడ్డి, ఇద్దరు మాజీ ఎమ్మెల్సీలు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఇవాళ కరీంనగర్లో నిన్న జరిగిన దుర్మార్గమైన ఘటన, అది దురదృష్టకర ఘటన అని చెప్పి ప్రభుత్వం తప్పించుకునే ప్రయత్నం చేస్తూ ఉంది. ఒక దుర్మార్గమైన ఘటన, సభ్య సమాజం తలదించుకునే విధంగా నాగరిక సమాజం, అందులో ముఖ్యంగా కరీంనగర్లో ఉండే చైతన్యవంతమైన ప్రజానీకం ఒక్కసారిగా ఉలిక్కిపడే విధంగా జరిగిన సంఘటన ఏదైతే ఉందో, ఈ విషయంలో మా పెద్దలు, పార్టీ అధ్యక్షులు, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆదేశం మేరకు మేమందరం కూడా ఇవాళ నిన్నటి ఘటనలో జరిగిన బాధితులను పరామర్శించి వారికి ధైర్యం చెప్పి, అట్లాగే ఏ జ్యువెలరీ సంస్థ అయితే ఉందో పీఎంజే, ఆ సంస్థ యాజమాన్యంతో కూడా మాట్లాడి ఏం జరిగిందో తెలుసుకుని, అట్లాగే స్థానికంగా ఉండే పోలీస్ అధికారులతో కూడా మాట్లాడి, మరి సంఘటన జరిగి దాదాపు 30-32 గంటలు అవుతా ఉంది. మరి ఏం జరిగింది, ఇంకా ఎందుకు ఇంత అరాచకానికి తెగబడ్డ వాళ్ళు, బహుశా నాకు తెలిసి కరీంనగర్ చరిత్రలో ఎన్నడూ కూడా ఇట్లాంటి దుర్ఘటన ఎన్నడూ కూడా జరగలేదు, ఇంతటి దుర్మార్గమైన సంఘటన ఎన్నడూ జరగలేదు. 5 పొద్దున్నే 11 గంటలకి 5 దొంగలు, ముష్కరులు పిస్తళ్ళు పట్టుకొని ఒక షాపులో డే లైట్లో చొరబడి అక్కడ ఉన్న వాళ్ళందరినీ భయభ్రాంతులకు గురి చేసి దాదాపు అర్ధగంట సేపు ఆ షాపును, ఆ ఏరియాని హైజాక్ చేసినంత పనిచేసి చివరికి కాల్పులు జరిపి దారుణంగా దాదాపుగా వారు పడిపోయిన వాళ్ళు చనిపోయారేమో అనుకొని భయపడి పారిపోయారు తప్ప పోలీసులు రావడం వల్లనో లేకపోతే ప్రభుత్వ స్పందన వల్లనో ఏమీ జరగలేదు. వాళ్ళ పరిస్థితులు ఎట్లా ఉన్నాయి తెలంగాణ రాష్ట్రంలో అంటే, కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఆనాడు కేసీఆర్ గారు తీసుకొచ్చిన విప్లవాత్మకమైన వ్యవసాయ విధానాల వల్ల రైతు బంధు లాంటి పథకం కానీ, 24 గంటలు వ్యవసాయానికి ఉచితంగా విద్యుత్ ఇచ్చే కార్యక్రమం కానీ, పెద్ద ఎత్తున చెరువులను మిషన్ కాకతీయలో టేకప్ చేయడం కానీ, అట్లాగే నీటి వనరులను గోదావరి కానీ కృష్ణా కానీ సద్వినియోగం చేసుకోవడంలో కానీ, ఇవన్నీ చేయడం వల్ల కేసీఆర్ గారి ప్రభుత్వంలో మన రాష్ట్రం పంజాబ్ను, హర్యానాను తలదన్ని వ్యవసాయంలో నెంబర్ 1గా నిలిచింది. మరి వాళ్ళ రేవంత్ రెడ్డి గారి హయాంలో ఎట్లా ఉంది అంటే, బీహార్ను, ఉత్తరప్రదేశ్ను తలదన్ని నేరాలలో మన రాష్ట్రం నెంబర్ 1గా నిలిచే ఒక దౌర్భాగ్యపు పరిస్థితి దాపురించిందని చెప్పక తప్పడం లేదు. ఎన్నడూ కరీంనగర్ చరిత్రలో, నేను కూడా ఇక్కడ పుట్టినవాడిని, ఇక్కడ చదువుకున్నవాడిని 2-3 ఏళ్ళు. కరీంనగర్లో నేను దాదాపుగా నాకు 45 ఏళ్ళ సంబంధం ఉంది కరీంనగర్తో. ఈ కరీంనగర్ పట్టణంలో నాకు బుద్ధి తెలిసినప్పటి నుంచి ఇక్కడున్న పెద్దలు కూడా అందరిని అడిగినాను, జీవన్ రెడ్డి గారిని, కమలాకర్ గారిని, ఇంకా మా సోదరులందరినీ, ఎప్పుడన్నా ఎన్నడన్నా ఇట్లాంటి సంఘటన గురించి మీరు విన్నారా? 5 తుపాకులతో 5 ముష్కరులు వచ్చి ఒక వ్యాపార సముదాయంలో చొరబడి భయభ్రాంతులకు గురి చేసి దాదాపు 4-5 కోట్ల రూపాయల విలువైన సంపద దోచుకోవడమే కాకుండా 32 గంటలైనా పత్తాలేరు వాళ్ళని పట్టుకునే పరిస్థితి లేదంటే ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఉన్నది, ఎంత హీనమైన పరిస్థితిలో ఈ నగరంలో పోలీసింగ్ వ్యవస్థ ఉన్నది, దాన్ని బట్టి చెప్పవచ్చు. శాంతి భద్రతలను పర్యవేక్షించాల్సిన రాష్ట్ర హోంశాఖ గౌరవ ముఖ్యమంత్రి గారి చేతిలోనే ఉన్నది. మరి ముఖ్యమంత్రి గారు ఏం చేస్తున్నట్టు, ఆయన కింద పనిచేస్తున్న పోలీసులు ఏం చేస్తున్నట్టు దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. ఇవాళ ఇదేదో ఒక సంఘటన కాదు, ఈ రాష్ట్రంలో జరిగింది. ఈ మధ్యకాలంలో ఒక్కసారి మీరు చూడండి దయచేసి, హైదరాబాద్ శివారు ప్రాంతంలో చందానగర్ అనే ఒక ఏరియా ఉంటుంది. చందానగర్ అనే ఏరియాలో ఇట్లాగే ఒక జ్యువెలరీ షాప్ మీద పడి అక్కడ కూడా పొద్దుట పూటనే దాడి చేస్తే ఇంతవరకు ఆ సంఘటనలో ఏమైందో, ఎవరికి న్యాయం చేశారో ఇంతవరకు ఎవరికి తెలియని పరిస్థితి. నిన్నగాక మొన్న ఒక బహుశా వారం 10 రోజుల కింద అనుకుంటా, హైదరాబాద్కి నడిబొడ్డు గుండెకాయ లాంటి కోటిలో
ఏటీఎం వద్ద తుపాకులతో దాడి చేసి కాల్పులు జరిపి అక్కడ కూడా నగదెత్తుకొని పోయినారు. అంటే రాజధానిలో అక్కడ రక్షణ లేదు. ఇవాళ కరీంనగర్ లాంటి చైతన్యవంతమైన పట్టణంలో ఇక్కడ శాంతి భద్రతల మీద కనీస అదుపు లేదు, ఆజ్ఞ లేదు. ఏది కూడా ఇవాళ ఈ ఘాతకాలకు అంతం లేకుండా, ఏది కూడా కనీసం పర్యవేక్షించే నాదుడు లేకుండా అనాథగా మారిపోయినట్టుగా శాంతి భద్రతల విషయం కనబడుతూ ఉన్నది. నిజానికి కేసీఆర్ గారి నాయకత్వంలో ఆనాడు గంగుల కమలాకర్ గారు మంత్రిగా, నేను మంత్రిగా ఇదే కరీంనగర్ పట్టణంలో సేఫ్ సిటీగా కరీంనగర్ను చేయాలి, స్మార్ట్ సిటీ మాత్రమే కాదు అని ఆలోచన చేసి 769 సీసీ కెమెరాలు పెట్టించాం. ఇది రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఆనాడు ఒక ప్రత్యేకమైన చొరవ చేసి పెట్టించాం. కమలాకర్ గారు స్థానిక శాసనసభ్యుడు కూడా కాబట్టి ఆయనకు ప్రజల మీద ఉండే ఒక కమిట్మెంట్తోని ఇక్కడ ఉండే అపార్ట్మెంట్లు కానీ, గేటెడ్ కమ్యూనిటీలు కానీ, బస్తీలు కానీ వాళ్ళందరినీ మోటివేట్ చేసి ఆయన కూడా దాదాపుగా రకరకాలుగా పర్సనల్ కెపాసిటీలో, ఆ కమ్యూనిటీ కెపాసిటీలో ఒక 1000 పైచలకు సీసీ కెమెరాలు ఆయన కూడా పెట్టించారు. అంటే ఒక సేఫ్ సిటీగా ఉండాలి. ఎక్కడైనా ఒక చిన్న చీమ చిటుక్కుమన్నా, ఒక నేరం జరిగినా, ఒకరు వాకింగ్కి పోయినా పొద్దున మన కుటుంబ సభ్యులు, లేదా ఒక పార్కుకి పోయినా, ఒక షాపుకు పోయినా, ఇంకొకడికి పోయినా సేఫ్గా మళ్ళీ ఇంటికి రావాలి. ఎవరైనా నేరం చేయాలి అంటే భయపడాలి అనే విధంగా మేము ఆనాడు బ్రహ్మాండంగా కార్యక్రమాలు తీసుకున్నాం. ఒక సీసీ కెమెరాలు మాత్రమే కాదు, ఆ రోజు శాంతి భద్రతల విషయం ఎంత పటిష్టంగా ఉండేదంటే కేసీఆర్ గారి నాయకత్వంలో, కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇచ్చిన మొట్టమొదటి జీవో హోంశాఖకే ఇచ్చారు. ఇచ్చి రాష్ట్ర వ్యాప్తంగా అప్పటికి ఆ డొక్కు బండ్లు ఉండేటి పోలీసులకు, అవి నూక్కుని దొంగలెంబడ ఉరకాలంటే ఆ బండ్లు వాటిని నూకాల్సిన పరిస్థితి ఉండేది పోలీసులకి. అట్లాంటి బండ్లన్నీ తీసేసి బొలేరో వాహనాలు, ఇన్నోవా వాహనాలు, రాష్ట్ర వ్యాప్తంగా 350 కోట్లు మొదటి జీవో. ఎందుకంటే శాంతి భద్రతల పరిరక్షణకి టాప్ ప్రయారిటీ ఇచ్చి కేసీఆర్ గారు రాష్ట్ర వ్యాప్తంగా ఆధునీకరించారు. మొత్తం అన్ని వెహికల్స్ని ఆధునీకరించి నూతన వెహికల్స్ ఏర్పాటు చేసి ప్రతి పోలీస్ స్టేషన్కి అలవెన్స్లు ఇచ్చి సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి, అట్లాగే అన్నిటికన్నా మించి డెటరెన్స్ కోసం, డెటరెన్స్ అంటే నేరం చేయడానికి భయపడాలి, పోలీసింగ్ కనబడాలి అని చెప్పి ఇంటర్సెప్టర్ అనే వాహనాన్ని తీసుకొచ్చారు. ఇంటర్సెప్టర్ అంటే ఏంది? ఇంటర్సెప్టర్ ఈజ్ నథింగ్ బట్ అ మినీ పోలీస్ స్టేషన్. ప్రతి చౌరస్తాలో కేసీఆర్ గారి గవర్నమెంట్లో ఒక ఇంటర్సెప్టర్ వాహనం ఉండేది. ఎందుకంటే ఎవరైనా నేరం చేయాలి అంటే అక్కడ పోలీసు వాళ్ళ బండి కనబడుతున్నది, మనం ఎటుపోయినా తప్పించుకోలేము అనే ఒక భయం ఉండేది. మరి ఈరోజు ఆ ఇంటర్సెప్టర్ వాహనాలకు దిక్కులేదు. మన రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో నేను చూశాను, ఈనాడులో వార్త వచ్చింది, పోలీసు బండిలో డీజిల్ లేక పోలీసు వాళ్ళు బండ్లు నూక్కుంటూ పోతూ ఉన్నారు. ఈరోజు రాష్ట్రంలో ఇది పరిస్థితి. మరి హోంమంత్రి ఎవరయ్యా అంటే ద గ్రేట్ రేవంత్ రెడ్డి గారు. నేను అనేది ఇవాళ ఈ రాష్ట్రంలో ఈ రకంగా పోలీసు వాళ్ళ వ్యవహారం ఉంటే ఆ పోలీస్ మంత్రి గారు ఏం చేస్తున్నట్టు, ప్రభుత్వం ఏం చేస్తున్నట్టు, పట్టపగలు 11 గంటలకి ఉదయమే 5 తుపాకులతో కరీంనగర్లో దుండగులు సంచరిస్తుంటే ఏం చేస్తున్నట్టు ఇక్కడ పోలీస్ యంత్రాంగము? గుడ్డి గుర్రాల పనులు దొమ్ముతున్నారా? ఏం చేస్తున్నారు? మా కార్పొరేటర్లను తీసుకొని పోయి ఎప్పుడో 20 ఏళ్ల కిందటి కేసులు పెట్టి జైళ్ళల్లో పెట్టడం, మా వాళ్ళు పిల్లలు ఎవరైనా సోషల్ మీడియాలో పోస్ట్ పెడితే ఫోన్ చేసి బెదిరించడం, ఒక రీట్వీట్ చేస్తే 20 రోజులు జైల్లో పెట్టడం, ఇదేనా పోలీసింగ్ అంటే ఈ రాష్ట్రంలో? ఈరోజు అంటే ఎంత అరాచకమైన పరిపాలన ఉంది ఈ రాష్ట్రంలో అంటే ఈరోజు మళ్ళీ అంటున్నా, నేరాలు, ఘోరాలు, వీటి నియంత్రణలో ప్రభుత్వ వైఫల్యం వల్ల, ఇవాళ శాంతి భద్రతలు అడిగంటిపోవడం వల్ల ఇవాళ మనం బీహార్తో, ఉత్తరప్రదేశ్తో, అక్కడ ఉండే పరిస్థితులతో పోటీ పడే ఒక దౌర్భాగ్యపు పరిస్థితి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వల్ల, రేవంత్ రెడ్డి గారి వల్ల వచ్చింది అని చెప్పక తప్పదు. ఇవాళ ఒక సేఫ్ స్టేట్గా ఉన్న తెలంగాణలో 2.5 ఏళ్లలో అన్ని వ్యవస్థలు కుప్పకూలిపోతూ ఉన్నాయి. ఒకవైపు ఎండాకాలంలో విద్యుత్ ఇచ్చే పరిస్థితి లేదు, విద్యుత్ కోతలతో ప్రజలు అలమటించిపోతూ ఉన్నారు. తాగునీటిని కనీసం మెయింటైన్ చేసే పరిస్థితి లేదు మిషన్ భగీరథని. ఇంకా ఎండాకాలం పూర్తిగా రానేలేదు, ఎక్కడికక్కడ నీటి ఎద్దడి. ప్రజలు మమ్మల్ని అడుగుతూ ఉన్నారు, అన్న బోర్లు కావాలి, ఊర్లలో బోర్లు కావాలి, పట్టణంలో బోర్లు కావాలి అని అడిగే పరిస్థితి. ఏమైందయ్యా మిషన్ భగీరథ అంటే? అధికారులను అడిగితే మెయింటెనెన్స్ లేదు సార్, గవర్నమెంట్కి ఇష్టం లేనట్టుంది సార్, ఏం చేయాలి అని వాళ్ళు అంటూ ఉన్నారు. ఒక్కొక్కటిగా వ్యవస్థలు కుప్పకూలిపోతూ ఉన్నాయి. కానీ ఆందోళనకరం ఏమంటే ఇవాళ ఆ కుటుంబ సభ్యుల్ని కలిసినాం, ఆ 4 ఎంప్లాయీస్ ఎవరికైతే గాయం తగిలిందో వాళ్ళ కుటుంబాలను కలిసినాం. వాళ్ళు అంటున్నారు, అన్న ఇవాళ మా వాళ్ళకి జరిగింది రేపు మిగతా వాళ్ళకి జరగదని గ్యారంటీ ఏంది?
ఇట్లే ఉంటుందా రాష్ట్రంలో పరిపాలన అని ఆ కుటుంబ సభ్యులు అడుగుతుంటే చెప్పినాం, మేము మాట్లాడతామమ్మా, ప్రభుత్వాన్ని మేము నిలదీస్తాము, గట్టిగా అడుగుతాము, ఇదేనా పరిపాలించే పద్ధతి, ఇదేనా మీరు శాంతి భద్రతలు మెయింటైన్ చేసే పద్ధతి? పట్టపగలు ఇంత ఘోరం జరిగితే 32-33 గంటలైంది, ఒక్క అరెస్ట్ లేదు. కనీసం అసలు సీసీ కెమెరాల్లో ఓపెన్గా వాళ్ళు మాస్క్ కూడా తొడుక్కోలేదు ఆ దుండగులు. అయినా మీకు కనీసం వాళ్ళని పట్టుకునే తెలియలేదు. వెంటనే నాకాబందీ చేసి ఎక్కడికక్కడ బ్యారికేడ్లు పెట్టి ఎటు పోయినారు చూసుకొని ఎంత దూరం పోతారండి? సంఘటన జరిగిన వెంటనే స్పందిస్తే, అర్ధగంటలో గంటలో స్పందిస్తే ఎంత దూరం పోతారు? విమానం వేసుకొని అయితే పారిపోరు కదా. ఎంత దూరం పోయినా 40 కిలోమీటర్లు 50 కిలోమీటర్లు పోతారు. ఇంత సంస్కృతి, సంప్రదాయం, ప్రేమ, ఆప్యాయత, రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. కని విని ఎరుగని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణ వైభోగానికి అందమైన కళ్యాణ వేదిక ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు: సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్, సెంట్రలైజ్ ఏసీ బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్, వధువరుల కోసం ప్రత్యేక ఏసీ మరియు నాన్ ఏసీ గదులు, నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చికపై పార్టీల కోసం అనువైన గార్డెన్. ఎంఎల్ఎన్ కన్వెన్షన్ లో సీసీటీవీ పర్యవేక్షణతో పూర్తి భద్రత, 2000 వాహనాలు పార్కు చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం. మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు, పెళ్లి, రిసెప్షన్, ఎంగేజ్మెంట్, బర్త్డేస్, గెట్ టుగెదర్, కార్పొరేట్ ఈవెంట్స్, ఏ ఇతర శుభకార్యాలకైనా అందమైన వేదిక ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. బుకింగ్ కోసం సంప్రదించండి 7550438888 మరియు 7550428888. మా అడ్రస్ చీర్యాల లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ప్రక్కన, నియర్ ఔటర్ రింగ్ రోడ్, కీసరా జంక్షన్, చీర్యాల గ్రామం, మేడ్చల్ జిల్లా.